హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా గుమ్మడికాయతోని దప్పలం చేసి చూడాలండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఈ కర్రీని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కనీసం వారంలో ఒక్కసారైనా తిని తీరాలండి. ఆరోగ్యానికి మాత్రం చాలా అంటే చాలా మంచిది. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా ఈ కర్రీని ఎవ్వరు కూడా మిస్ కావద్దండి. అంత బాగుంది. ఎలా చేయాలో ఎలా చేశానో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్దాం. ఇలాంటి మంచి పాకానికి వచ్చిన ఒక మంచి గుమ్మడికాయని తీసుకోవాలండి. అంటే ఇది మంచి గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయలు రెండు వేరు వేరే ఉంటాయి కదండి. అందుకనేసి ఈ మంచి గుమ్మడికాయతోనే ఈరోజు చేశానండి. ఈ మంచి గుమ్మడికాయని తీసుకునేసి ఈ టైప్లో కట్ చేసి ఈ లోపల ఉన్న ఈ పీసు పదార్థం ఉంటుందండి. అంటే ఒక నెట్టు టైప్లో ఈ టైప్లో ఉన్నది జోముగా దానితో పాటు గింజలు ఇవి రెండింటిని కూడా మనం తీసేసుకోవాలి. ఈ పీచు పదార్థాన్ని ఇలా శుభ్రంగా తీసేసుకునేసి ఈ తొడిం భాగాన్ని అలా కట్ చేసుకునేసి ఇది కట్ చేసేటప్పుడు కొంచెం బిరుసుగా ఉంటుందండి. అంటే లోపల ఉన్న కండ మాత్రం బిరుసు ఉండదండి. ఈ మీద ఉన్న చెక్కు మాత్రమే కొంచెం బిరుసుగా ఉంటుంది. అందుకోసం అనేసి కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దీన్ని నెమ్మదిగా కట్ చేసుకోవాలి. ఈ పైన ఉన్న తోలు వద్దు అనుకున్న వాళ్ళు చిన్న చాకుతోని అలా మెల్లిగా మీద ఉన్న తోలును కూడా అలా తీసేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఈ తోలుతో ఉంటేనే ఇది కూరలో వేసినప్పుడు ముక్క తొందరగా కరిగిపోకుండా అలా దబ్బవలే ఉంటుంది. ఓకేనా? అందుకోసం అనేసి తోలుతోనే ఉంచుకోండి. ఎందుకంటే శుభ్రంగా మీదకించి కడిగి ఆ తోలుతో ఉంటేనే దబ్బ కొంచెం బాగా కనిపిస్తూ ఇలా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ మీద తోలు అన్నది తీసేస్తే కరిగిపోతుందండి ముక్క అన్నది. అందుకోసం అనేసి తోలు ఉంచి ఈ విధంగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ తీసి కట్ చేసిన వాటిని తీసి ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. మనకి ఈ సైజులో కట్ చేసుకుంటే కరిగిపోకుండా ముక్క చాలా బాగుంటుంది. కూరలో సింపుల్గా మెత్తబడిపోద్దండి ఇది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త నూనె వేద్దాం. ఒక 2 గంటలు వేసుకునేసి దాన్ని వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు ఒక టేబుల్ స్పూన్ వేసుకునేసి ఆ తర్వాత ఒక 5-6 వెల్లుల్లిపాయలని ఇలా ముక్కులు నలిపి ఆ తర్వాత దాంట్లో వేసుకునేసి అవి కాస్త ఎర్రగా కానిచ్చేసి ఇప్పుడు ఎండుమిరపకాయలండి 2 లేదా 3 ఇలా మధ్యలోకి ఇరిసి అందులో వేసేసుకునేసి వాటిని కూడా లైట్గా ఇలా వేయించుకోవాలి. ఇలా వేగనిచ్చేసి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు ఒక 4 రెబ్బలు కరివేపాకు కూడా దూసి దాంట్లో వేసుకునేసి ఇలా కలుపుతూనే దీన్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా చిన్న అయితేనేమో ఒక 2, పెద్ద అయితేనేమో ఒక్కటండి. వాటిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి ఇలా అందులో వేసుకునేసి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రానిచ్చేసి ఆ తర్వాత ఇప్పుడు కట్ చేసిన గుమ్మడికాయ ముక్కలు వేసి చిటికెడు పసుపు ఆ తర్వాత సాల్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఆ దబ్బల్ని ఇలా కిందకి మీదకి తిరగేసుకుంటూ ఈ ఉప్పు పసుపు ఇవన్నీ ప్రతి ఒక్క దబ్బకు కూడా అతుక్కునే విధంగా ఇలా తిరగేసుకోవాలండి. ఈ విధంగా బాగా ప్రతి ఒక్క దబ్బ కూడా కలిసే విధంగా తిరగేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి దాదాపు ఒక 5-6 నిమిషాల పాటు అయితే దీన్ని ఇలా బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గితే ఏంటంటే సింపుల్గా మెత్తబడిపోతాయి. ఇది పైకి చూడడానికే బిరుసుగా ఉంటుందండి ఈ గుమ్మడికాయ. ఎందుకంటే పైన ఉండే చెక్కు వల్ల అది అలా బిరుసుగా అనిపిస్తుంది. సింపుల్గా ఉడికిపోద్దండి. ఇప్పుడు దీంట్లో స్పైసీ తగ్గట్టుగా 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకునేసి దీన్ని కూడా ఇలా తిరగేసుకుంటూ బాగా మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని ఒక 2-3 నిమిషాల పాటు అలా వేగనిచ్చుకోవాలి. కానీ ఇప్పుడు నుంచి మాత్రం ఈ దబ్బ ఉడికిపోయింది కదండు, అందుకోసం అనేసి ఇలా కస్సబిస్స కలబెట్టకుండా అలా అల్కవుగా గరిటతోని ఇలా తిరగేసుకుంటూ నెమ్మదిగా వేగనిచ్చుకునేసి ఇప్పుడు ముందుగా నానబెట్టి రెడీ చేసి పెట్టుకున్న చింతపండుని పిసికి రసం తీసి ఆ చింతపండు పులుసు ఇందులో పోసేసుకోవాలి. ఇందులో పోసిన తర్వాత మనకి నీళ్లు ఎన్ని అవసరమో అంటే ఇందులోకి పులుసు ఎంత అవసరమో అన్నీ ఆ చింతపండు ద్వారా కూడా పోసుకోవచ్చు. లేదా కొంచెం ఎక్కువగా నీళ్లు కావాలన్నా కూడా పోసుకోవచ్చు. పోసుకునేసి కొద్దిగా అలా కలిపి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ అందులో వేసేసుకొని ఇప్పుడు దీన్ని అలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు ఒక 6-8 నిమిషాల పాటు అయితే దీన్ని ఇలా ఉడికించుకోవాలి. అలా ఉడికితే ఏంటంటే ఈ చింతపండు పులుసు అన్నది కాస్త చిక్కబడి రుచి చాలా బాగుంటుంది. అది చిక్కబడితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో బెల్లం కొంచెం అలా వేసుకునేసి
కొద్దిగా అంటే ఒక టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువగానే వేసుకోవచ్చండి. ఓకే, దాన్ని ఇప్పుడు కాస్త అలా మిక్స్ చేసి ఇలా లైట్గా ఉడకనిచ్చి మీదకించి కొత్తిమీర చల్లేసుకోవడమే. ఆ బెల్లం కరిగినాక ఈ కొత్తిమీర చల్లేసుకునేసి కాస్త అలా తిప్పుకోవాలి. ఇక్కడ నుంచి గంటి పెట్టి ఎక్కువ శాతం కలిపాము అంటే ఈ దబ్బలు ఏంటంటే గుజ్జు గుజ్జుగా మారిపోతాయండి. అందుకనేసి ఎక్కువ శాతం ఇలా పచ్చ కలబెట్టకుండా అల్కోగా ఈ టైప్లో నెమ్మదిగా తీసుకొని సర్వ్ చేసుకొని తినడమేనండి. అంత బాగుంటుంది ఈ గుమ్మడికాయ దప్పలం. ఈ టైప్లో చెయ్యండి, ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారండి. కానీ ప్రతి ఒక్కరు తినాల్సిన కూర అండి ఇది. ఓకేనా, ఇది చాలా పాజిటివ్తో కూడిన ఈ గుమ్మడికాయ కర్రీ అండి. ఈ విధంగా చేసి ప్రతి ఒక్కరు కనీసం వారంలో ఒక్కసారన్నా కానీ తిని చూడండి. హెల్త్కి మాత్రం చాలా అంటే చాలా మంచిదండి. ఈ గుమ్మడికాయ ఏంటంటే మెయిన్ విష్ణుమూర్తికి చాలా ఇష్టం అండి. అందుకనేసి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. మరొక వీడియోలో కలుద్దామా.